ఇదివరకు ఆహ్, మీడియా అంటే టూ వీలర్సు అది కూడా కంపెనీలు మొదట్లో కేబుల్ నెట్వర్క్‌లో అయితే కంపెనీలు ఇచ్చేయి. మేము సిటీ కేబుల్‌లో చేసేటప్పుడు కెమెరామెన్‌ల వరకు కంపెనీ వెహికల్స్ కొనిచ్చేది. హీరో పుచ్ అని ఉండేదవి అప్పట్లో. అది కొనిచ్చేవాళ్ళు. లేకపోతే తర్వాత వేరే వేరే కొనిచ్చేవాళ్ళు. దాని మీద తిరగాలి ఇదంతా గూడా. అయితే శాటిలైట్స్‌లో అట్లాగా ఉండేది గాదు. హైదరాబాద్‌లో మాత్రం వెహికల్స్ ఉండేయి. అది ప్రధానంగా 2 ఛానళ్ళకి అప్పుడు ఈటీవీ, సన్ టీవీకి సంబంధించి తేజ ఉండేది. ఆ రెండిటికి ఇచ్చేవాళ్ళనమాట. కార్‌లల్లో వెళ్ళటం, తీసుకురావడం అనేది. సిటీల్లో మిగతా జిల్లాల్లో వచ్చేటప్పటికి బస్సుల్లో తిరగడం, లేకపోతే టూ వీలర్‌లో తిరగడం. లేదా ఇంపార్టెంట్ అయితే ఏ కారో పెట్టుకొని వెళ్ళి, వచ్చిన తర్వాతన బిల్ పెట్టుకోవడం ఇట్లుండేది. ఆ ట్రెండ్‌ని మార్చింది టీవీ9. టీవీ9 స్టార్టింగే బ్యూరో హెడ్ క్వార్టర్స్‌కి అంటే అప్పుడు 5 బ్యూరోలు పెట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడిగా ఉంది గదా! తెలంగాణలో వరంగల్ బ్యూరో. హైదరాబాద్ అంటే హైదరాబాదే కేంద్రం కాబట్టి రెండోది వరంగల్. తర్వాతన విజయవాడ ఒక బ్యూరో ఉండేది. విశాఖపట్నం ఒక బ్యూరో ఉండేది. కర్నూలు ఒక బ్యూరో. తిరుపతి ఒక బ్యూరో. 5 బ్యూరో హెడ్స్‌కి ఒక కారు. మిగతా చోట్లేమో టూ వీలర్‌లు వాళ్ళ వెహికల్‌కి పెట్రోల్‌కి డబ్బులివ్వడం ఇట్లా నడిచేదనమాట. అట్లాగా మేము కార్‌లేసుకుని ఒక్కొక్క అంటే బ్యూరో హెడ్ క్వార్టర్ నుంచి 5 జిల్లాలు తిరగాల్సుంటది. అట్లాగ తిరిగేవాళ్ళం. అప్పుడు కార్‌లో ఏంటంటే ఇన్ని కిలోమీటర్లకని కాంట్రాక్ట్ మాట్లాడుకునేవాళ్ళం. నెలకి ఇన్ని కిలోమీటర్లు. దానికి ఇంత ఇస్తాం మినిమమ్. ఆ పైన ఎక్కువైతే కిలోమీటర్‌కి ఇంత. ఇట్లాగ జరుగుతున్నప్పుడు నేను అడిగేవాడిననమాట. అకౌంట్స్ సెక్షన్ ఎందుకు ఇట్లాగా అంతంత డబ్బులు ఆళ్ళకి తగలేసుకునే బదులు అదేదో మనం ఒక కారు కొనుక్కుంటే పోతుంది గదా! అంటే చాలా అమాయకంగా ఉన్నారండి. మీరు కారు కొంటే కారుకి మెయింటెనెన్స్ డైలీ. మనం తుడవటం, కొడవడం ఇదంతా. డ్రైవర్‌కి జీతం. పెట్రోల్ ఎట్లాగో తప్పదు. అదే లీజుకి తీసుకుంటే వాళ్ళు మనకింకేం సంబంధం లేదు. ఆళ్ళే డ్రైవర్‌ని పెడతారు. వాళ్ళే వెహికల్ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటారు. వాళ్ళకో 10,000 గిట్టుబాటు అవుతది. ఏదైనా రిపేర్‌లొచ్చినా ఆళ్ళే చూసుకుంటారు. మనకి సంబంధం లే. అదే మన వెహికల్ అయితే మన రిపేర్‌లొస్తే మనకే సంబంధం. దీనికంటే లీజే బెటరు. కార్పొరేట్ కంపెనీల ఆలోచన అట్లాగే ఉంటది. మనకి చేతిలో మట్టి అంటకుండా పని జరిగిపోవాలా అన్నటువంటిది అని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఓహో! అది కొత్త పాఠం నాకు. ఎందుకంటే అలాంటి జీవనం అలవాటు లేకపోవడం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు తాజాగా కొనకుండానే షికారు చేసేటటువంటి కార్యక్రమం. లీజులు కంపెనీలకి సంబంధించినటువంటిది వాహనాల లీజింగ్‌కే ఇవాళ యూత్ మొగ్గు చూపుతున్నారు అన్నది తాజా సర్వేలో తేలుతోంది. ఈ డౌన్ పేమెంట్లు, ఇన్సూరెన్సులు, నిర్వహణ సమస్యలు లేకుండా నెలవారీ లీజ్ చెల్లిస్తే సొంత కార్‌లనే వాడుకునేటటువంటి అంశం. లీజ్ గడువు ముగిసాక వెనక్కి ఇచ్చేసి కొత్తది తీసుకునే వెసులుబాటు ఉంటది. 2, 3 ఏళ్లకి కార్లు మార్చాలనుకునే వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంది. హైదరాబాద్‌తో సహా ప్రముఖ నగరాలన్నిట్లో గూడా ఇదే నడుస్తోంది. కార్ల ధరలు పెరగడం, 13,00,000 విలువైన ఎస్యూవీ రోడ్డు మీదకొచ్చేసరికి 18, 19 లక్షలు అవుతుంది. కొనాలంటే 3, 4 లక్షలు డౌన్ పేమెంట్ కావాలి. లీజుకి తీసుకుంటే డౌన్ పేమెంట్ అక్కర్లేదు. అవసరమైనప్పుడు బీమా కంపెనీలతో పేచీలు అక్కర్లేదు. పదే సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాల్సిన పని లేదు. కారు మార్చాలనుకున్నప్పుడు అమ్మాల్సిన బాధ లేదు. దీంతో ఇది నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిక్స్, మైల్స్, రెవ్ వంటి సంస్థలు ఈ లీజ్ సేవలు అందిస్తున్నాయి. ఒరిక్స్‌కి తయారీదారులతో ఒప్పందాలున్నాయి. పూర్తిస్థాయి కార్పొరేట్ లీజింగ్ సేవలు అందిస్తుంది. లాక్ ఇన్ పీరియడ్ ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు ఉంటుంది. ముందే గనక ఒప్పందం రద్దు చేసుకోవాలని కొంత ఫీజు ఉంటుంది. మైల్స్ లాక్ ఇన్ పీరియడ్ 3 నెలలతో మొదలవుతుంది. కొత్త కార్లతో పాటు వాడేసిన సర్టిఫైడ్ కార్లను కూడా అందించడం దీని ప్రత్యేకత. దీర్ఘకాలం లాక్ ఇన్ వద్దనుకునే వాళ్ళకి ఇది అనుకూలం. రెవ్ సంస్థ నెల రోజులు సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. ఇక 1 నుంచి 4 ఏళ్ల లాక్ ఇన్‌తో ఈఎంఐ లీజింగ్‌ని అందిస్తోంది. హుండాయ్ కార్లలో చాలా వాటిని లీజుపై ఇస్తున్నది ఈ కంపెనీనే. అద్దొచ్చేటప్పటికి ఈ స్థిరమైన అద్దుంటది. బీమా, నిర్వహణ ఛార్జీలు కలిసే ఉంటాయి. ఈఎంఐతో పాటు బీమా, నిర్వహణ ఛార్జీలుంటాయి. గడువు ముగిసాక వాహనం తిరిగిచ్చేయాలి. రుణం తీరాక వాహనం సొంతం అవుతుంది. రీసేల్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే.